తీతువా గద్దరు పాటకు ఆకాశమున జగిసి శోకావలంటుంది. తాబేళ్లు దరిబావి తాళాలు వేసేను, లోగిళ్ళ కొట్టములో పిచ్చుకలు పలికేను. గద్దరంటే యుద్ధ గీతొకటే కాదురా, గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా. కరకు కత్తులకెదురు నడిసిన గద్దరు, ఆట మధ్య చెట్లకు మాటలు నేర్పెను, పాఠాలొద్దిమానులకు యుద్ధము నేర్పెను. కడీల నుండి దొరలను దరిమిన గెరిల్ల దండుకు గుండెకాయరా. దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసర పాట, దాన్ని మురికి చేయితో బంధింప చూస్తేవా బగ్గున మండితే బుగ్గైపోతావు. రూపము బట్టి కులమును బట్టి గుణమునెంచకండి, ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి. ఏలెడంత ముక్కుంటది గద్ద, ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత. ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా. గంపెడంత నోరున్నది గాడిద, సింపిరి రూపము దానికున్నదని. మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు, పదములల్లుతారు. అయ్యా, గంపెడంత నోరున్నది గాని గరిక పూసలే నములుచున్నది. ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి? కులమును బట్టి, మతమును బట్టి, రూపము బట్టి, ఎత్తును బట్టి గుణము ఎంచుతావా? మరి బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనమంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలె తెలుపున్న నాగులో, మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా? కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవ్, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాలకెరువని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దర్ జేబీ రాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గరేసుకున్నాడు గద్దర్ను. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో మార్గమే గద్దరు. థ్యాంక్ యూ.